అందరికీ వందనాలు. మన మధ్యలో విక్రమూల్యరావు గారు ఉన్నారు, వారిని ఇక్కడికి పిలుస్తున్నాం. రండి సార్, ప్లీజ్. చిన్న సర్ప్రైజ్ అనుకుంటున్నాము. మీరు కూడా నిలబడండి. క్వైర్ తరపున, అంటే సంఘం అందరి తరపున చిన్నగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. దయచేసి అందరూ సంతోషంగా చూడాలని మనం చేస్తూ ఉన్నాం. నాన్నగారు ఇదిగోండి, మన చర్చి తరపున ఇక్కడ నాన్నగారి ఫోటో ఉంది, మన చర్చి లోగో ఉంది. ఒక చిన్న మొమెంటో ఇస్తారు ఫస్ట్. ఇది ఇచ్చిన తర్వాత ఆనందన్నయ్య జాన్ బాబు అనే వాళ్ళు శాల్వా కప్తారు. తర్వాత సిస్టర్స్ వాళ్ళు బొకే ఇస్తారు. చిన్న ప్రార్థన చేసుకుంటే కేక్ కటింగ్ కార్యక్రమం జరిగిస్తుంది. ఇది లైన్. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ఎవరి జీవితంలో మీ పాత్ర ఎంత ఇప్పుడే చెప్పుకున్నాము. మీరు సమీపముగా రాని ఎడల లేని ఎడల మాకేమీ, మా వల్ల ఏమీ కాదు. సృష్టికి సమీపముగా ఉన్నది సృష్టిని క్రమములో పెట్టడానికి, మనుషులను దీవించటానికి, సమీపంలో మనుషులను హెచ్చించటానికి, అలాగే ప్రతి విషయంలో దానిలో ఒక భాగంగా సోదరులు తఫలిస్ట్ గారు ఫస్ట్ టైం ఎన్నో సంవత్సరాల క్రితం ఆనందపేటలో చూశాను. తపల అంటే చాలా ఇష్టం, కానీ మన సంఘంలో లేదు కదా అనుకున్నాను. ఈయన చాలా సంఘాలు తిరిగారు, అందరికీ పరిచయస్తుడు మచిలీపట్నం టౌన్లో. ఎందుకో మీరు మాకు ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. పాటల చేత ఆకర్షింపబడి క్లాసికల్ సాంగ్స్, తబలా అంటేనే క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్, అలాంటి తలాంతు మీరు వారికి ఇచ్చారు. మీ పాటల చేత వారు ఆకర్షింపబడి, నేను ఓపిక ఉన్నంత వరకు ఫ్రీగా ప్లే చేస్తా అన్నారు. మాట కట్టుబడి 9 సంవత్సరాలుగా శనివారం ఆదివారం చేస్తూనే ఉన్నారు. చూస్తూనే 60 ఏళ్ళు పూర్తయ్యాయి. అది దాటి ముందుకు వెళుతూ ఉండగా ఆరోగ్యమునివ్వండి, ఆయుష్నివ్వండి, తబలా కొట్టడానికి శక్తి కావాలి. ఇప్పుడే పాడుకున్న యెహోవా నా బలమా, మీ బలము ఆ బిడ్డకు దయచేసి నడిపించుమని ఈ రూపంలో మన బిడ్డలు కొయిన వారందరూ కలిసి, బిల్లీతో బిడ్డలందరూ కలిసి ఆయనకు సన్మానము చేస్తూ ఉండగా మీరు చెప్పారు, బైబిల్లో ఎక్కువగా కష్టపడేవాడు రెట్టింపు సన్మానమునకు పాత్రుడు అని. అనిహాయస్తుడవు కావున చరిత్రలో ఆయన నిలిచిపోవునట్లుగా చేయమని, గెలుచున్నట్లుగా చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు. ఈ 60th ఇయర్స్ పుట్టినరోజు సందర్భంగా ఏదో చిన్న సన్మానం జరిగింది. మమ్మల్ని మించి దీవించే దేవుడు అయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేస్తూ ఉన్నాం. గతానికి స్వస్తి పలికి భవిష్యత్తుకు ఆహ్వానం తెలుపుతూ మధురాన్ని జ్ఞప్తికి తెచ్చే ఈ కేక్ రుచికరమైనటువంటి పదార్థం
తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు నామములు కట్ చేస్తూ ఉండగా దీవించండి. ఇలాంటి మధుర అనుభూతుల గుండా వారిని ఇంకా భవిష్యత్తులో నడిపించి మహిమ పొందుమని ఆరోగ్యములను కలిగించు. నూతన వత్సర కిరీటము ధరింప చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసు నామములో హల్లెలూయా.